హలో గాయ్స్, ఈరోజు మనం ఐబిఎం తాలూకా యాన్యువల్ మరియు మంత్లీ రిటర్న్స్ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం బ్రౌజర్లోని ibm.gov.in అని ముందుగా సెట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అని ఫస్ట్ సైట్ ఒకటి వస్తుంది చూడండి, ఐబిఎం అని. దీని లోపలికి వెళ్ళిన తర్వాత మన ఐబిఎం తాలూకా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అని చెప్పేసి ఇలా కాస్త కిందకు వస్తే ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్స్లో న్యూ పోర్టల్లోని వాళ్ళు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. సో మనం ఓల్డ్ పోర్టల్లోనే ఫిలప్ చేయాలి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్స్ ఓల్డ్ పోర్టల్. సో ఓల్డ్ పోర్టల్లో వచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వెల్కమ్ టు ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్స్ అండర్ రూల్ 45 ఆఫ్ MCTR 1988. ఫస్ట్ మనం మైనర్ ట్రేడర్ అనే దీనిలోని మనం రిటర్న్స్ సబ్మిట్ చేస్తాం. మన రిటర్న్స్ని వీళ్ళు వెరిఫై చేస్తారు. ఇందులో ఐబిఎం అండ్ అదర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు దీనిలో వెరిఫై చేస్తారు రిటర్న్. సో మనం రిటర్న్లోకి లాగిన్ అవుదాం. మనకి లాగిన్ అయ్యడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ దగ్గర ఉంటాయి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. క్యాప్చా ఇచ్చుకున్నాక లాగిన్ అవుతుంది. లాగిన్ అయిపోయామండి. మనం లాగిన్ అయిపోయాక ఐబిఎం లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్లో చూడండి, మంత్లీ రిటర్న్స్, F సిరీసెస్, యాన్యువల్ రిటర్న్, H సిరీస్. మనం టోటల్ నెంబర్ ఆఫ్ సబ్మిషన్ రిటర్న్స్ ఇప్పుడు వరకు మనం 112 రిటర్న్స్ సబ్మిట్ చేసామండి. ఇందులో రెఫర్డ్ బ్యాక్ వచ్చి 32 రెఫర్డ్ బ్యాక్ వచ్చాయి. అంటే మనం వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు రెఫర్డ్ బ్యాక్ ఇస్తారనమాట మనకి. యాక్సెప్ట్ 54 రిటర్న్స్ యాక్సెప్ట్ చేశారు. ఇలాగా ఇది అయిన తర్వాత యాన్యువల్ రిటర్న్స్ ఇప్పుడు వరకు మనం 7 సబ్మిట్ చేసామండి. 7లోని నెంబర్ ఆఫ్ రిటర్న్స్ రెఫర్డ్ బ్యాక్ 2 వచ్చాయి. 2 రెఫర్డ్ బ్యాక్ ఇచ్చారు. ఇంతవరకు కూడా ఇది యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు రిటర్న్. ఇలాగా అయితే మనం ఇటు సైడ్ చూసుకుంటే రిటర్న్స్లోని ఫైల్ మంత్లీ రిటర్న్, ఫైల్ యాన్యువల్ రిటర్న్. ఫస్ట్ మనం మంత్లీ రిటర్న్ చూద్దాం. ఏదో ఒక మంత్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి. జూన్ 21. మనం మంత్ తర్వాత ఇయర్ ఇచ్చుకున్న తర్వాత ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత ఫామ్ F1లోని పార్ట్ 1, పార్ట్ 2 డీటెయిల్స్ ఆఫ్ ది మైన్లోని ఈ రిజిస్ట్రేషన్ నెంబరు ఇవన్నీ ఆల్రెడీ మనకి వాళ్ళు ఇచ్చే ఉంటారు. సేవ్ ఉంటుంది ఆ డేటా. కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇవ్వవసరం లేదు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఫ్యాక్స్ నెంబరు ఇవి మనం ఇవ్వచ్చు, ఇవి అప్డేట్ చేయొచ్చు. ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇవన్నీ అప్డేట్ చేయొచ్చు. ఇది మనకు ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ అండ్ అడ్రస్. ఇవి కూడా ఆల్రెడీ దానిలో ముందు మనం క్రియేట్ చేసినప్పుడు, యూజర్ ఐడి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ మనకి అడుగుతుంది అనమాట ప్రొఫైల్లో. అప్పుడు మనం సబ్మిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి అప్డేట్ అనమాట. సేవ్ అండ్ నెక్స్ట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ రెంట్, రాయల్టీ. ఇక్కడ చూడండి, రెంట్ వచ్చేసరికి సర్ఫేస్ రెంట్ ఇవన్నీ ఉంటాయి కదండి.
మనం సర్ఫేస్ రెంట్ సంథింగ్ ఎంతైనా పెయిడ్ చేసి ఉంటే సర్ఫేస్ రెంట్ 6 months వన్స్ పెయిడ్ చేస్తుంటారు. సో ఒకవేళ పెయిడ్ చేసి ఉంటే ఇవ్వండి సర్ఫేస్ రెంట్. రాయల్టీ ఎవ్రీ మంత్ మనం రాయల్టీ పే చేస్తుంటాం కదా, రాయల్టీ ఇవ్వండి. తర్వాత డెడ్ రెంట్ కూడా పే చేస్తే ఇది కూడా 6 months వన్సే పే చేసినప్పుడు దీన్ని పే టైంలో పే చేస్తే ఇవ్వండి ఇక్కడ సంథింగ్ రూపీస్. నెక్స్ట్ 7. నెక్స్ట్ డీటెయిల్స్ ఆన్ వర్కింగ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ మైన్ వర్క్డ్ 26 days ఉండొచ్చు, 27 days ఉండొచ్చు. సండేస్ వదిలేసి మన ఎన్ని రోజులు అయితే మైన్ వర్క్ అయిందో అన్ని రోజులు ఇవ్వండి. ఇక్కడ కొన్నిసార్లు 20 days 22 days ఇలా ఉంటుంది. మరి మిగతా రోజులన్నీ వర్కింగ్ ఏమయ్యాయి అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కదండి. ఏ రీజన్స్ వల్ల వర్కింగ్ అవ్వలేదు అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. డ్యూ టు స్ట్రైకా, డ్యూ టు స్టాట్యుటరీ ఆర్డర్సా, లాకౌటా, హెవీ రైన్సా, నాన్ అవైలబిలిటీ ఆఫ్ లేబరా, ఇవన్నీ. ఇప్పుడు డ్యూ టు స్ట్రైక్కి ఒకరోజు అలాగనమాట, ఒకరోజు నడవకపోతే ఒకరోజు అలా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ యావరేజ్ డైలీ ఎంప్లాయ్మెంట్లోని ఓపెన్ కాస్ట్ వాళ్ళైతే బిలో గ్రౌండ్ అంతా 0 ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి బిలో గ్రౌండ్ నాట్ అప్లికేబుల్లో ఉంటుంది. సో ఓపెన్ కాస్ట్లోని డైరెక్ట్ అంటే మన కంపెనీ తరఫున ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని డైరెక్ట్, ఎవరైతే కాంట్రాక్ట్గా ఉంటారో వాళ్ళని కాంట్రాక్ట్. కంపెనీ తరఫు ఉండే వాళ్ళని డైరెక్ట్లోని మేలు ఒక 12 మంది ఉన్నారు మేలు. ఫీమేలు ఓపెన్ కాస్ట్లో మ్యాక్సిమం ఉండరు కాబట్టి 0. అబవ్ గ్రౌండ్లోని ఒక 30 మంది ఉన్నారు. అబవ్ గ్రౌండ్ అంటే మిగతావన్నీ వస్తాయి కదండి, గ్యారేజ్, ఆఫీస్, ఇవన్నీ కూడా. ఫీమేలు ఈ స్వీపర్ వాళ్ళు ఉంటారు కదండి, ఫీమేలు ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఇలా ఇవి టోటల్ చేసేసుకుంటారు. ఇక్కడ 42, ఇక్కడ 2. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఆ విధంగా ఓపెన్ కాస్ట్లో మేల్ ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక 55 ఇచ్చుకుంటారు. అబవ్ గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారు, ఒక 125. అలా ఎంతమంది అయితే పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకేనా, టోటల్ ఇచ్చేసుకుంటారు 180, 0. వీళ్ళ తాలూకా వేజెస్, శాలరీ ఈ 12 మందికి గాను ప్లస్ ఈ డైరెక్ట్ తాలూకా శాలరీస్ అంటే 12 + 0 కాబట్టి 12 మందికి గాను ఎంతమంది శాలరీ ఎంత ఉంటుంది ఆ శాలరీ ఇచ్చేస్తారు. అలా శాలరీ ఇస్తారు. ఓకేనండి. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ టెక్నికల్ అండ్ సూపర్వైజర్ స్టాఫ్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టెక్నికల్ సూపర్వైజర్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమంది నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఇచ్చుకుంటారు. వాళ్ళ శాలరీస్ ఇచ్చుకొని మళ్ళీ 7. నెక్స్ట్ ఇక్కడ మనం ఫిలప్ చేస్తుంది ఐరన్ ఓర్ కాబట్టి ఐరన్ ఓర్లోనే 2 types ఆఫ్ ఓర్స్ ఉంటాయండి మ్యాక్సిమం ఇండియాలో, హెమటైట్, మ్యాగ్నటైట్. ఇక్కడ మనం వచ్చేసరికి హెమటైట్ ఇచ్చుకుంటున్నాం. వేరే వాళ్ళు ఉంటే అక్కడ లైమ్ స్టోన్ సంథింగ్ ఉంటుంది. అలా మళ్ళీ 7. నెక్స్ట్ చూడండి, ఓపెన్ కాస్ట్ వర్కింగ్లో
ఆర్ఓఎం అంటే ఇక్కడ మోస్ట్లీ ప్రొడక్షన్ మనం ఎంత చేస్తున్నామో ప్రొడక్షన్ ప్లస్ సబ్గ్రేడ్ రెండు కలిపి మనకి ఆర్ఓఎం వస్తుందండి. సబ్గ్రేడ్ కూడా రన్ ఆఫ్ మైన్లోనికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇంత ఓపెనింగ్ స్టాక్ ఉంది, ప్రొడక్షన్ ఎంత జరిగింది, ప్రొడక్షన్లో నుంచి డిస్పాచ్ కొంత పోతుంది కదా, డిస్పాచ్ పోయిన తర్వాత ఎంత ఉందో అంత క్లోజింగ్ స్టాక్ వచ్చేస్తుంది. డంప్ వర్కింగ్స్ ఏమైనా జరిగితే ఓబీ అవి డంప్ వర్కింగ్స్ ఉంటే ఈరోజు పాత తాలూకా ఓపెనింగ్ స్టాకు డంప్ వర్కింగ్ తాలూకా ప్రొడక్షన్ ఎంత జరిగిందో ఆ ప్రొడక్షన్, డిస్పాచ్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం క్లోజింగ్ స్టాక్ ఈ రెండు కలిపి అక్కడ క్లోజింగ్ స్టాక్ వేసేస్తాను. నెక్స్ట్ 7 నెక్స్ట్కి వెళ్ళిపోతారు. గ్రేడ్ వైజ్ ప్రొడక్షన్. ఐరన్ ఓర్ కాబట్టి మ్యాక్సిమం ఐరన్ ఓర్లోని గ్రేడ్స్ ఇలా ఉంటాయండి. సో బిలో 55, 55 to 58 ఇలా 65 అండ్ అబోవ్. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ఐరన్ ఓర్ లంప్స్ ఉంటుంది, ఐరన్ ఓర్ ఫైన్స్ ఉంటుంది. సేమ్ గ్రేడ్స్ వస్తాయి. లంప్స్లో సేమ్ గ్రేడ్స్ ఉంటాయి, ఫైన్స్లో సేమ్ గ్రేడ్స్ ఉంటాయి. కాన్సన్ట్రేట్స్ అంటే ఇప్పుడు మనకి ఐరన్ ఓర్లోని కొన్ని మినరల్స్ కలిసి ఉంటాయి అన్నమాట. అలాగే లైమ్ స్టోన్ కాన్సన్ట్రేట్స్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఐరన్ ఓర్లోని కొన్ని దగ్గర మాంగనీస్ కలిసి ఉంటుంది. సో అలాంటి దగ్గర వాళ్ళకి ఏమో మాంగనీస్ కానీ ప్రొడ్యూస్ అయితే సో కాన్సన్ట్రేట్స్లోని మనకి మాంగనీస్ ఇస్తారనమాట. ఓపెనింగ్ బ్యాలెన్స్, ప్రొడక్షన్ ఎంత అయింది, మాంగనీస్ అండ్ డిస్పాచ్ ఎంత అయింది, క్లోజింగ్ స్టాక్. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎక్స్మైన్ ప్రైస్ వచ్చేసరికి మన ప్రొడక్షన్ కాస్ట్ విత్ రాయల్టీస్ ఇవన్నీ కలిపేసి మనకి పర్ టన్నుకి మనకి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఎక్స్మైన్ ప్రైస్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అలా మళ్ళీ ఇక్కడ కింద చూడండి ఇంక్రీజ్ డిక్రీజ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏమైనా క్యాప్టివ్ మైన్స్ అయితే ఏమవుతుంది, ఇంక్రీజ్ డిక్రీజింగ్ ప్రొడక్షన్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ సరిగ్గా నడవకపోవడం వల్ల మనము కొన్ని రీజన్స్ వల్ల అప్పుడప్పుడు ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగా మనకి ఇక్కడ రీజన్స్ అడుగుతున్నారు. ఏదైనా రీజన్లో వచ్చేసరికి లెస్ సక్షన్ ఆఫ్ ప్లాంట్ అలాంటి రీజన్స్ ఇవ్వచ్చు అనమాట మనం. ఎక్స్మైన్ ప్రైస్ వచ్చేసరికి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంటుంది. ఎవ్రీ మంత్ ఎక్స్మైన్ ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే మనకి రేట్స్ ఉంటాయి కదా, ఐబిఎం రాయల్టీ రేట్లు బట్టి లేదంటే డిస్పాచ్ బట్టి. డిస్పాచ్ ఎక్కువైంది అనుకోండి ఆ మంత్ మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అలాగా ఆ టైప్లోనే ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంటాయి కదా, దానికి రీజన్స్ ఇవ్వచ్చు మనం. ఒకవేళ సపోజ్ రాయల్టీ రేట్ పెరిగింది అనుకోండి, రాయల్టీ రేట్ ఈజ్ హై అలా ఇవ్వచ్చు అనమాట. మళ్ళీ 7 నెక్స్ట్. ఈ డీటెయిల్స్ ఆఫ్ డిడక్షన్లోని ఏమవుతుందంటే మ్యాక్సిమం క్యాప్టివ్ కన్జంప్షన్ ఆఫ్ మైన్స్ వాళ్ళకి డీటెయిల్స్ ఆఫ్ డిడక్షన్లో ఏముండదండి, అంత జీరో నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసుకుంటారు అన్నీ కూడా. బట్ అదే ఇప్పుడు మనం మైన్స్ నుంచి డైరెక్ట్గా మెటీరియల్ని బయటకు అమ్ముతున్నప్పుడు ఇక్కడ ఈ తాలూకా ఇవన్నీ వస్తాయి. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది, పలానా ఇక్కడ నుంచి మన మైన్స్ నుంచి సైడింగ్ ఏరియా వరకు మనం కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది. సో అలాగా. లేకపోతే అక్కడ నుంచి వాళ్ళు పోర్ట్కి, ఇప్పుడు మన సైడింగ్ నుంచి పోర్ట్కి వాళ్ళు ఎలా బై ట్రైన్, బై వెహికల్, వాటికి ఎంత కాస్ట్ అవుతుంది, పర్ టన్నుకు వాళ్ళు ఎంత కాస్ట్ అవుతుంది అని చెప్పి అలా కాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్, అక్కడ లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఇస్తారనమాట. దానికి రైల్వే ఫ్రైట్, ఇప్పుడు ట్రైన్లో వెళ్ళిందంటే రైల్వే ఫ్రైట్ అడుగుతున్నారు.
ఇప్పుడు పోర్ట్లో వెళ్తుంది అనుకోండి, పోర్ట్ తాలూకా పోర్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అలాగా ఇక్కడ అడుగుతారు. ఇవన్నీ ఎందుకంటే మన ఎక్స్మాన్ ప్రైజు ఇదన్నీ ఎందుకంటే అడుగుతుంటారంటే ఐబిఎం నుంచి ఎవ్రీ మంత్ మనకు రాయల్టీ రేట్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ రాయల్టీ రేట్ కోసం అని చెప్పేసి దీన్ని మనకి వాళ్ళు అడుగుతారనమాట. సో ఈ రెంట్ ఆఫ్ ప్లాట్ ఆఫ్ స్టాక్ యార్డ్, ఛార్జ్ ఫర్ ద శాంప్లింగ్ అండ్ అనాలిసిస్, ఇది ₹1 అలా ఉంటుంది పట్టడానికి, అలాగా ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ అండ్ నెక్స్ట్. మళ్ళీ ఇక్కడ ప్రొడక్షన్, డిస్పాచ్ అండ్ స్టాక్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, గ్రేడ్లోని మనకి ఐరన్ ఓర్ లంప్స్, ఫైన్స్ అని చెప్పాను కదండి. బిలో 55 లంపు, ఇలా బిలో 55 ఫైన్స్, ఇలా గ్రేడ్స్ ఉంటాయి. మనకి ఏ గ్రేడ్తో అయితే వెళ్ళిందో ఆ గ్రేడ్లోని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్టివ్ కన్జంప్షన్ అయితే క్యాప్టివ్ కన్జంప్షన్, డొమెస్టిక్ సేల్ అయితే డొమెస్టిక్ సేల్, క్యాప్టివ్ కన్జంప్షన్ పెట్టుకుంటాం. ఇక్కడ ఐబిఎం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది అనమాట. ఇలా ఐబిఎం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కన్సైన్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ క్వాంటిటీ ఎంత, మనకి క్వాంటిటీ ఉంటుంది కదండి, ఎన్ని టన్నులు డిస్పాచ్ చేసామనేది. ఇక్కడ సేల్ వాల్యూ వచ్చేసరికి క్యాప్టివ్కి వచ్చేసరికి 0 ఉంటుంది. అదే చూడండి 62లోని లంప్స్ ఇంకొకటి మనం ట్రాన్స్పోర్ట్ చేసాము అనుకోండి, ఇక్కడ డొమెస్టిక్ సేల్ ఉన్నది. డొమెస్టిక్ సేలు ఏదైనా సంథింగ్ వేరే ఏదైనా కంపెనీకి మనం సేల్ చేసాము. ఆ సేల్ చేసిన వాళ్ళ తర్వాత ఐబిఎం రిజిస్ట్రేషన్ నెంబర్ వేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. కన్సైన్ నేము, క్వాంటిటీ మనం ఎంత అనేది మనం ఫిల్అప్ చేసుకుంటాం, ఎన్ని టన్నులు వెళ్ళింది అనేది. ఇక్కడ ఇప్పుడు డొమెస్టిక్ సేల్లోని సేల్ వాల్యూ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. పట్టణానికి ఎంత సేల్ వాల్యూ ఉంటుంది ఆ సేల్ వాల్యూ మనం ఇవ్వాలన్నమాట. ఇచ్చుకున్నాక లాస్ట్లోనే సేవ్ అండ్ నెక్స్ట్ చేసేస్తాం. సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకున్నాక లాస్ట్ ఫైనల్ సబ్మిట్ చేసుకుంటాం. సో ఇదండి F1. మనం హోమ్లో ఇది యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది తర్వాత మనం డిస్కస్ చేద్దాం యాన్యువల్ రిటర్న్ గురించి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ రిటర్న్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. 112 నుంచి 113 అవుతాయి. చూసారా కదండి, ఇలా మనకి ఎన్ని రిటర్న్స్ సబ్మిట్ చేసాం. లాస్ట్కి వెళ్దామండి.